హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో నా ఛానల్లో ఇంతకు ముందే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో అయితే నేను లైట్గా పసుపు వేసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ కారం వేసుకుందాము. సో ఈ మాత్రం సరిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. అలానే మసాలా, సో ఇదైతే మిక్స్ చేద్దాము. అంతకంటే ముందు ఆయిల్ అయితే ప్యాన్లో వేసి రెడీ చేద్దాము. సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఈలోపు మనం ఎగ్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాము. ఈ ఎగ్ ఫ్రై అయితే ఇదే స్పెషల్ అనమాట. ఈ స్టైల్లో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే రెసిపీ కంప్లీట్ అయ్యాక డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో కటింగ్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కొంచెం వాటర్ తడి తీసుకొని ఈ ఆనియన్ మిక్స్ అంతా మిక్స్ చేద్దాం. అలానే మిర్చి కూడా కలిపేద్దాము. ఇలా కలిపిన మిక్స్తో మనమైతే ఎగ్ తీసుకొని ఆయిల్లో వేసేయాలి. సో అన్నీ అలానే వేసుకుందాము. సో ఇలాంటి చిన్న కండ ఏదైనా మీ దగ్గర ఉంటే అలాంటి వాటిలోనే ట్రై చేయండి. ఎగ్స్ కూడా తక్కువ కదా, చాలా బాగా ఫ్రై అవుతుంది ఇందులో అయితే. సో ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ అయితే ఈరోజు మా మమ్మీ చేస్తుంది. ఇప్పుడైతే ఇది కాసేపు మగ్గనివ్వాలి. అసలు ఏం మిక్స్ చేయొద్దు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ కర్రీకి చాలా స్పెషల్ అసలు. ఇక్కడైతే మూత పెడదాం. సో నేనైతే మూత పెట్టి ఓపెన్ చేశాక ఎగ్స్ అన్ని సైడ్స్ నుండి టర్న్ చేద్దాము. సో కిందంతా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇటువైపు అయితే ఫ్రై అవ్వాలి. దానికోసం అయితే అన్నీ టర్న్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది అవ్వాలి ఇంకాసేపు. చూసారు కదా, సౌండే తెలుస్తుంది. ఆల్మోస్ట్ కింద అయితే ఫ్రై అయ్యింది. సో ఒకసారి కలుపుదాము. ఎందుకంటే ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇదైతే చాలా ఈజీ వే. ఆల్మోస్ట్ ఒక 15 minutesలో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా హరీలో ఉన్నప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి ఎగ్తో రెసిపీ అనుకుంటే ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వస్తుంది. ఇక్కడ నుండి ఇంకొక 5 minutesలో ఆపేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆనియన్స్ కలర్ అయితే కంప్లీట్గా ఫ్రైడ్ కలర్ వచ్చేసింది. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టేను. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. అలానే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే రైస్తో సర్వ్ చేసి చూపిస్తున్నా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.